Many times we run away from God saying, I know best for my life. అనేకసార్లు నా జీవితంలో ఏది మంచిదో నాకే తెలుసు అని ప్రభు యొద్ద నుండి దూరంగా పరిగెడుతుంటాము. So we go to the place we think is the right place for our life. మన జీవితానికి ఇది సరైన స్థలం అని మనకు అనిపించిన స్థలానికి మనం వెళ్తూ ఉంటాం. Maybe it's a job, maybe it's a city. అదొక ఉద్యోగమై ఉండవచ్చు, లేదా ఏదైనా పట్టణానికి అయి ఉండవచ్చు. Maybe it's a lifestyle that we have chosen. లేదా మనం ఎన్నుకునే జీవన విధానమై కూడా ఉండవచ్చు. Away from the Lord, ప్రభు యొద్ద నుండి దూరంగా వెళ్తాము. against the Lord's plans for us. మన కొరకు ప్రభు కలిగి ఉన్నటువంటి ప్రణాళికలకు వ్యతిరేకంగా వెళ్తూ ఉంటాము. That's what happened in the prodigal son story. తప్పిపోయిన కుమారుని జీవితంలో కూడా అదే జరిగి ఉన్నది. He ran away from the place of his father, తన తండ్రి ఇంటి నుండి అతను దూరంగా పారిపోయాడు. going to the place where I think is best for my life. నా జీవితానికి ఏది మంచిది అని నాకు అనిపిస్తుందో అక్కడికి వెళ్తాను అనుకున్నాడు. But when he spent all his money, అయితే తన ధనమంతా కూడా అతను వ్యయపరిచి వేశాక, lost all his comfort, తన సుఖాలన్నిటినీ పోగొట్టుకున్న తర్వాత, lost all his peace, తన సమాధానమంతా కోల్పోయాక, he thought about his father. అప్పుడు తన తండ్రిని గురించి అతనికి జ్ఞాపకం వచ్చింది. So he decided to go back. కాబట్టి అతను తిరిగి వెళ్ళాలి అని నిశ్చయించుకున్నాడు. In the same way, when we go back to the Lord, అదే విధంగా మనం కూడా ప్రభు యొద్దకు తిరిగి వెళ్ళినప్పుడు, leaving all of our worldly pleasures, మన లోకాశలన్నిటినీ కూడా విడిచిపెట్టి వేసినప్పుడు, and go to him with the renewal of our heart, నూతన హృదయంతో ప్రభు చెంతకు తిరిగి వెళ్ళినప్పుడు, he will take us back అతను మనల్ని తిరిగి చేర్చుకుంటాడు. and place us in the place where he has chosen for us. ప్రభు మన కొరకు ఏర్పరిచిన స్థలంలో మనల్ని ఉంచుతాడు.